అంచేత మన టైం వచ్చేంత వరకు మన షట్టర్స్ అన్ని మూసేసి మౌనంగా ఉండటం మంచిది. అది చేత కనవాళ్ళు చేసే పని. కొంపదీసి రేపు స్వామివారి కళ్యాణంలో జై పక్కన మంగని కూర్చోనీయకుండా చేస్తావా ఏంటి? మీరు వాడి పక్కన అది కూర్చోవడం మాత్రమే ఆలోచిస్తున్నారు. వాడి పక్కన అది శాశ్వతంగా లేకుండా లేపెయ్యాలని నేను చూస్తున్నాను. మరి అంత అత్యాశ పనికిరాదు చంద్రిక. ఇది అత్యాసో దురాసో కాదు, నా ఆశయం. మంగను పైకి పంపించాలి, నిత్యను జైకి పట్టించి చీ అని అసహించుకునేలా చెయ్యాలి, స్వప్నని ఇంటి కోడలుగా తీసుకురావాలి. ఏమంటున్నావు చంద్రిక? పదండి చెప్తాను. పదండి. శ్రీవారు ఏం చేస్తున్నావు? అభినందనలు శ్రీవారు, అభినందనలు. నాకు కూడా చెప్పండి. ఏ ఘనకార్యం సాధించావని చెప్పాలి? మన పెళ్ళై అప్పుడే సంవత్సరం అయింది. నాన్సెన్స్. నాకసలు పెళ్ళైనట్టే లేదు కదా. గడియారానికి ఎంత తొందరో తనలోని ముళ్ళుల్ని పరిగెత్తించింది. క్యాలెండర్ కి ఎంత ఆతృతోనండి. నెలల పేజీల్ని గిరగిరా తిప్పేసింది. ఋతువులన్నీ రై రైమంటూ వెళ్ళిపోయాయి. క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరం కళ్ళు మూచి తెరిచేలోపు మన కళ్యాణ వైభోగం తిరిగి వచ్చేసింది. హలో హలో హలో, కాస్త ఆపుతావా? నేనన్న సెన్స్ వేరు. నాకు పెళ్ళైనట్టు లేదు అని నేనన్నది నాకు పెళ్ళైనా కానట్టే అని. నువ్వు ఏవేవో ఊహించుకొని ఏవేవో చెప్పకు. అవునండి, మన పెళ్ళైనా కానట్టే. ఎందుకంటే అప్పుడెలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. ఎండాకాలంలో ఒకే నీడన ఉండలేదు, వానాకాలంలో ఒకే గొడుగు కింద తడవకుండా నడవలేదు, చలికాలంలో ఒకే దుప్పట్లో. ఆపుతావు నీ పైత్యం. నేనేమన్నాను, నువ్వేం చెప్తున్నావు? మీరన్నదే నేను చెప్పాను. మాట మార్చుకో. ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామో ఇక ముందు కూడా అలాగే ఉంటాం. ఏ మార్పు రాదు. ఇదే వెడ్డింగ్ యానివర్సరీ నువ్వు అనుకుంటే చీటింగ్ యానివర్సరీ నేను అనుకుంటున్నాను. చీటింగ్ యానివర్సరీ ఏంటి? నువ్వు నన్ను మోసం చేసి సంవత్సరం అయింది. ఈ 1 ఇయర్ నేను కంటిన్యూస్ గా మోసపోతూనే ఉన్నాను. ఈ ఇయర్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఇట్స్ అ బ్యాడ్ మెమరీ ఇన్ మై లైఫ్. జరిగిన పెళ్లి ఒక పీడకల. ఇప్పటికైనా రియలైజ్ అవ్వు, నీకు నాకు మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎప్పటికీ స్టార్ట్ అవ్వదని తెలుసుకో. మనం ఏ రోజుకైనా విడిపోవాల్సిందేనని, కలవడం జరగదని తెలుసుకుని ఈ రోజే నీ దారి నువ్వు చూసుకో. నువ్వు నన్ను మోసం చేసినా నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు అడిగితే విడాకులు ఇస్తాను. అడగకపోతే ఇలాగే అవమానాలు పడతావు. వెంటనే తేల్చుకో. ఏంటి తేల్చుకునేది? తమలపాకుల కట్టేం కాదు. సైలెంట్ గా ఉన్నాను కదా అని సమర్శంకం పోరిస్తున్నారేంటి? కొత్తగా అరకకు కట్టిన కోడెద్దులా రెచ్చిపోతున్నారే. మాటలు మీకే కాదు, మాకు వచ్చు. మేం కూడా చిన్నప్పుడు పస తాగాం. సో వాట్? వాటు లేదు, వంకాయ లేదు. టెంకాయ పుచ్చుకుని మోహన్ చుట్టూ 3 సార్లు తిప్పి కాళ్ళ మీద కొట్టానంటే కళ్ళు తేలిపోతాయి, ఒళ్ళు పొలిసిపోతుంది. ఏంటి ఆ భాష? ఏ మీరు మాట్లాడలేదా? మనకి పెళ్లి కాలేదని, మన భార్యాభర్తలమే కాదని. ఇప్పుడు మీకెలా కాలిందో అప్పుడు నాకు అలాగే కాలింది. మోసం చేసిన నీకే అంత కాలితే మోసపోయిన నాకెంత కాలాలే? ఎవరికి ఎక్కువ కాలింది, ఎవరికి తక్కువ కాలింది అన్నది సమస్య కాదు. రేపు మన పెళ్లి రోజు. దాన్ని ఎంత గ్రాండ్ గా జరుపుకుంటామన్నదే ముఖ్యం. గ్రాండ్ గానా? గాడిద గుడ్డేం కాదు. నువ్వు చేసిన మోసానికి మళ్ళీ సెలబ్రేషన్స్ ఒకటి. ఏంటి మాట్లాడితే మోసం మోసం అంటారు? అంటానే. నష్టపోయింది నేను, నొప్పి పుట్టింది నాకు.
ఎన్నైనా అంటాను, ఏమైనా అంటాను. అసలు మోసంతో జరిగింది పెళ్ళే కాదు. మోసం చేసిన నువ్వు నా భార్యవే కాదు. ఏం చేసుకుంటావో చేసుకో. వేరే ఏమీ చేయను. రేపు మీతో మన పెళ్లి రోజు చేసుకుంటాను. ఇంపాసిబుల్. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం ఈ మంగకి వెన్నతో పెట్టిన విద్య. అది వెన్నతో పెట్టిన విద్య కాదే, వెన్నుపోటు పొడిచే విద్య అని చెప్పు. మీ అపార్థానికి అర్థం లేదని, మన పెళ్లికో పరమార్థం ఉందని రేపు మీకు తెలిసేలా చేస్తాను. అబ్బచ్చా. రేపు తెల్లారగానే పెళ్లి రోజు కోసం చేసే పూజ మొదలుకొని సాయంత్రం స్వామివారి కళ్యాణం పూర్తయ్యే వరకు నా భర్తగా మీరేమేం చేయాలో అవన్నీ చేయించుకుంటాను. ఏమిటమ్మా? మరోసారి చెప్పు, మరి చెప్పు. రేపు నేనే మీ భార్యనని మీరే ఒప్పుకుంటారు. మీ చేతుల మీదుగానే నా తలపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. నా పక్కన కూర్చొని స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. నాతో కలిసి భోంచేస్తారు. నేను నీతో నేను అసలు నా గురించి ఏమనుకుంటున్నావే? మోంటిపై స్పృహుండే మాట్లాడుతున్నావా? నేనెవరో తెలుసా నీకు? సూర్యదేవర జై సూర్య. ఏంటమ్మా నువ్వు నా భార్యవని నేను ఒప్పుకుంటానా? నీ తలపైన నేను అక్షంతలు వేస్తానా? నీ పక్కన కూర్చొని సీతారాముల కళ్యాణం చేస్తానా? నీతో కలిసి భోజనం చేస్తానా? అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకో. తల్లో రక్తనాళాలు గడ్డగట్టి చిన్న మెదడు చితికిపోయి పెద్ద మెదడు మొద్దు పారిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ వారు ఇలాగే కంటిన్యూ అయితే నీకు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటలే గతి. ఏంటి అలా నవ్వుతున్నావు? నిజంగానే పిచ్చి పట్టిందా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? నా గురించి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? నేనెవరో తెలుసా మీకు? మంగ, అలివేలు మంగ తాయారు. సూర్యదేవర అలివేలు మంగ తాయారు. నాకు పిచ్చి పట్టో మతి తప్పు మాట్లాడడం లేదు. నేను అన్న ప్రతి మాట రేపు నిజం అవుతుంది. హౌ? ఎలా ఎలా అవుతుంది? అయ్యేలా చేస్తాను. అదే ఎలా చేస్తావని. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు కొట్టేది, సౌండ్ వచ్చేది. ఒట్టి చేతో గాలి ఊపితే సప్పుడు వస్తుందా? రాదు. నాకు ఇష్టం లేకుండా నువ్వు నాతో ఏ పని చేయించలేవు. నేనే బలవంతంగా చేయించను, మీరే ఇష్టపడి చేస్తారు. ఛాన్సే లేదు. రేపు మీరే చూస్తారుగా శ్రీవారు. రేపటి వరకు ఎందుకే? ఇప్పుడే నీ ఓటమి నాకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ మంగతాయారు ఎప్పుడూ ఓడింది లేదు. ఈ విషయం మీకు తెలుసు. నీ గెలుపుకి బలుపుకి రేపు నేను బ్రేక్ వేస్తానే. హ్యాండ్ బ్రేక్, లెగ్ బ్రేక్ రెండు వేస్తాను. నా గెలుపుకి బ్రేక్ కాదు కదా, ఇంటి గేట్ కూడా వేయలేరు. నాతోనే ఛాలెంజా? అవును, రేపు మీరే అన్ని చేస్తారు. ఇది ఈ మంగమ్మ శపథం. ఇదేంటిది? చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఈ మెంటల్ ఏదో ప్లాన్ వేసి ఉంటది. మనం అలర్ట్గా ఉండాలి.
ఏయ్, రా, ఆగవే. కిందకి రా. ఆయ్, ఆ, దిగో. దా, దిగో దిగో. దిగవే. ఎన్నాళ్ళని తప్పించుకు తిరుగుతావే? ఎన్నిసార్లు మొహం చాటేస్తావు? నీ నాటకం కనిపెట్టలేననుకున్నావా? నీ మోసాన్ని బయట పెట్టలేననుకున్నావా? నువ్వు పారిపోతే పట్టుకోలేననుకున్నావా? చేసి మరి నిన్ను పట్టుకున్నాం. ఇక నీ ఆటలు సాగవే. నీ ఎత్తులు జిత్తులు చెల్లవు. నీ కుట్రలు కుతంత్రాలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ రోజుతో నీ పని అయిపోయిందే మంగ. నిత్యని పట్టుకుని మంగ అంటుంది ఏంది? చంద్రిక తను అబ్బో. నువ్వు అలివేలు మంగ తాయారువైతే నేను చంద్రికనే. ఆ ఏడుకొండలవాడి పాదాల చెంత ఉండే నీకే అంత పొగరుంటే ఆ పరమశివుడి నడినెత్తిపై నిలిచిన నెలవంక నేను. నాకెంత పొగరుండాలి? అంటే నన్ను మంగ అనుకుంటున్నారా? నా కూతురుండాల్సిన స్థానంలో నువ్వున్నావు. నా కూతురికి దక్కాల్సిన జైని నువ్వెగరేసుకుపోయావే. నా కూతురు అనుభవించాల్సిన సుఖాలను నువ్వు పొందుతున్నావు. నా కూతుర్ని ఇంట్లోంచి గెంటేసి నువ్వు తిష్ట వేశావు తల్లి. నా కూతురికి కన్నీరు, నీకు పన్నీరా? ఆఫ్టర్ ఆల్ పని మనిషి కూతురివి. నీకెందుకే ఈ ఆస్తులు, అదృష్టాలు, ఆనందాలు? చంద్రికకి ఏమైనా మతిపోయిందా ఏంటి? నిత్యని పట్టుకుని మంగ అనుకోవటం ఏంటి? ఒకరోజు భరించాను, 2 రోజులు భరించాను, సంవత్సరం నుంచి భరిస్తూనే ఉన్నాను. ఇక నా వల్ల కాదు. నా కూతురు ప్లేస్లో నిన్ను భరించలేను తల్లి. రేపు ఇంట్లో జైతో కలిసి పెళ్లి రోజు ఎలా చేసుకుంటావో నేను చూస్తాను. గుళ్ళో జైతో కలిసి స్వామివారి కళ్యాణం ఎలా జరిపిస్తావో నేను చూస్తానే. రేపు నువ్వు జై పక్కన ఉండవు. నిన్ను పైకి పంపిస్తాను. రేపే నీది ఆఖరి రోజు. ఎంత ఎంజాయ్ చేస్తావో ఈ రోజు చేయవే. ఎంత తింటావో తిను, ఏం తాగుతావో తాగు. నీ ఆఖరి కోరికలన్నీ ఈ రోజే తీర్చుకో. రేపు నా చేతిలో చావడానికి రెడీగా ఉండు. వెళ్ళో. ఏయ్, వెళ్తావా లేకపోతే ఇప్పుడే చంపేయమంటావా? నువ్వేదో తెలివైందని అనుకున్నాను. నిత్యని పట్టుకుని మంగ అంటావేంటి? నా కళ్ళేం కాకులెత్తుకుపోలేదు. అది నిత్య అన్న సంగతి నాకు తెలుసు. రేపు నా చేతిలో చావడానికి రెడీగా ఉండు. రేపు మంగని చంపేస్తారా? నో, అది ఇంకొన్నాళ్ళు బతకాలి. జైతో ఫస్ట్ నైట్ అయ్యేంత వరకు బతకాలి. తను నిత్య అని తెలిసి ఎందుకు వదిలేశావు? అసలు నిత్యని మంగ అనుకుని మాట్లాడటం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నీటిలోని చేపను డైరెక్ట్గా చేత్తో పట్టుకోలేమండి. గేలానికి ఎర్ర తగిలించి మెల్లగా వదలాలి. ఇప్పుడు నేను చేసిందదే. చేప ఎవరు, ఎర ఎవరు? చేప ఎర్ర రెండూ ఒక్కటే. అంటే ఏంటి? నిత్యే చేప, నిత్యే ఎర. నిత్యను పట్టుకోవడానికి నిత్యనే ఎరగా వేశాను. రేపు నిత్యే నిత్యను పట్టించబోతుంది. రేపు తనకి తానే దొరికిపోతుంది. అదెలా చంద్రిక? ఇందాక నిత్యతో ఏం చెప్పాను? రేపు మంగని చంపేస్తానన్నావు. మంగ చావు నాపడానికి
రేపు నిత్య ఖచ్చితంగా గుడికొస్తుంది. మంగ బ్రతికుండడం నిత్యకు అవసరం. తాను ప్రాణంగా ప్రేమించిన జైని మంగకు అప్పగించిందంటే, తాను నిశ్చితార్థం చేసుకున్న జైకు మంగతో పెళ్లి చేసిందంటే, తను ఉండాల్సిన ప్లేస్లో మంగను పెట్టిందంటే, తను బ్రతికుండి కూడా చనిపోయినట్టు అండర్ గ్రౌండ్లో ఉంటూ మంగను హైలైట్ చేస్తుంది అంటే నిత్యకు మంగ కావాలి. అందుకే మంగను చంపుతానంటే నిత్య తప్పకుండా వస్తుంది. రేపు గుళ్ళో నిత్యను మంగను రెడ్ హ్యాండెడ్ గా జైకి పట్టిద్దాం. ఇదే నా ప్లాన్. సూపర్ ప్లాన్ చంద్రిక. నీకు తిరిగే లేదు. రేపు నిత్య దొరికిపోవటం ఖాయం. అమ్మమ్మ, నేను కల్పన వెళ్ళి స్వామివారికి పట్టుబట్టలు నగలు తీసుకొస్తాం. మంచిది జనార్దన్. మంగా జైలను కూడా తీసుకువెళ్ళండి. రేపు వాళ్ళ పెళ్లి రోజు కదా, కొత్త బట్టలు కొనుక్కుంటారు. బాబు జై, అమ్మ మంగా. ఏంటత్తయ్యా? మనం షాపింగ్కి వెళ్ళాలమ్మా. ఇప్పుడు షాపింగ్ ఏంటి పిన్ని? స్వామివారికి పట్టుబట్టలు మీకు కొత్త బట్టలు కొనాలి కదరా. మాకెందుకు? రేపు మీ పెళ్లి రోజు కదా, కొత్త బట్టలు కట్టుకోరా? పైగా పీటల మీద కూర్చొని కళ్యాణం చేయాల్సింది మీరే కదా. అవును జేజీ, పెళ్లి రోజుకొక జత, కళ్యాణానికి ఒక జత కొనాలి. త్వరగా పదండి. నేను రాను. రానంటే ఎవరు కొంటారు జై? ఇన్నాళ్ళు ఎవరు కొన్నారు? స్వామివారికి మేమే కొంటాం నాన్నా, కానీ మీకు మీరే కొనాలి కదా. అక్కర్లేదు. అక్కర్లేదంటావేంట్రా? పండగ రోజు కూడా పాత బట్టలే కట్టుకుంటావా? పెళ్లి రోజు సంతోషంగా కొత్త బట్టలు కట్టుకోవా? పండగనే సంబరం, పెళ్లి రోజునే సంతోషం మీకున్నాయేమో, నాకు లేవు. నేను ఎక్కడికి రాను, ఏమీ కొన్ను. దయచేసి నన్ను బలవంత పెట్టకండి, ఇబ్బంది పెట్టకండి. లైఫ్లో కొన్నైనా నా ఇష్టానికి వదిలేయండి. ఛీ! జై, జై బాబు. వాడి మూడ్ బాగలేనట్టుంది. అమ్మా మంగా, అత్తయ్య మావయ్యలతో వెళ్ళి నీకు కావలసినవి కొనుక్కోమ్మా. ఆయన వస్తే బాగుండేది జేజీ, నాకేం వద్దు. సరేనమ్మా. జనార్దన్, ఏదో ఒకటి మీరే వెళ్ళి తీసుకొని రండి. సరే అమ్మమ్మ. అలాగే బామ్మ. రేపు స్వామివారి కళ్యాణం మీ ఇద్దరి చేతుల మీదుగా జరిపిస్తే అంతా సర్దుకుంటుందమ్మా. నువ్వేం బాధపడకు. ఎంతో మంది దంపతులను కలిపిన ఆ సీతారాములు మిమ్మల్ని కలపలేరా? ధైర్యంగా ఉండమ్మా. బామ్మగారు చెప్పింది తప్పకుండా జరుగుతుంది మేడం. ఆ సీతారాముల్ని కలిపింది ఆ ఆంజనేయుడైతే మిమ్మల్ని సార్ను కలిపేది ఈ ఆంజనేయుడండి. నా ప్రాణాలు వడ్డైనా మిమ్మల్ని కలుపుతానండి. సారన్న మాటలకు బాధపడకండి మేడం. ఆయన పైకి కోపంగా ఉన్నా లోపల మీరంటే ప్రేమ ఉందండి. ఆయన మంచి మనసు నాకు తెలుసు చారి గారు. ఆయనకు నాకు మధ్య అడ్డుగోడగా ఉన్నది చిన్న అపార్థమే తప్ప పెద్ద గొడవేం లేదు. మేం కలుస్తామన్న నమ్మకం నాకుంది. మరి ఏం ఆలోచిస్తున్నారు మేడం? మా పెళ్ళయి 7 ఏడాదైంది కదా, ఆయనకేదైనా మంచి బహుమతి ఇవ్వాలనుంది. ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి మేడం. ఈ చారి చిటికలో తీసుకొచ్చి ఇస్తాడు. డైమండ్ రింగ్ ఇస్తారా, గోల్డెన్ వాచ్ ఇస్తారా, లేక ప్లాటినం బ్రాస్లెట్ ఇస్తారా? ఏదైనా సరే చిటికలో తీసుకొచ్చేస్తాను మేడం. ఇస్తావురా, ఎందుకివ్వవో? మా ఆస్తంతా దానికి దోచిపెట్టడమేగా నువ్వు చేస్తున్న చెంచా పని. ఎవడబ్బ సొమ్ము ఎవరికి దానం చేస్తున్నావురా? డైమండ్ రింగు, గోల్డెన్ వాచ్, ప్లాటినం బ్రాస్లెట్. ఆవిడ కాదు ఆస్తులు ఏమైనా ఇక్కడ ఉన్నాయా?